జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ పదవులకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జీవీ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా మద్దతు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జీవీ రెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిందనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే పదవులకి రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పడం కాదు కానీ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో ఒక సర్వే తిరుగుతుంది. ఉదయాన్నే నేను చూసా, నిన్న సాయంత్రం నుంచి తిరుగుతుందా నేను ఉదయాన్నే చూసా. ఉదయాన్నే చూస్తే దీని మీద చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకున్నారా, జీవీ రెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకున్నారా అనే దాని మీద పెట్టారు. పెడితే 95% అనుకూలంగా జీవీ రెడ్డి గారికి వచ్చిందని చెప్పి ఈ పోస్టులు పెట్టి తిప్పుతా ఉన్నారు. అవును, తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో. అంటే స్ట్రైక్ రేటు ఎంత ఉంది? 95 ఉంది. ఎవరికి? జీవీ రెడ్డి గారికి. అంటే పార్టీ పోయింది, అంటే పార్టీ లేకుండానే జీవీ రెడ్డి గారు ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్రూపుల్లో తిప్పుతున్నటువంటి సర్వే. ఇది అసలు జీవీ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. బేసిక్గా మనకి చదువుకునేటప్పుడు ప్రాథమిక విద్యలో మనం ఏదైతే చదువుకుంటామో దాన్ని బట్టి ఎక్కువగా మనం నడుతూ ఉంటుంది. అక్కడ పడే ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫౌండేషనే ఉన్నత విద్యల్లో, ఉన్నత తరగతుల్లో పనికి వస్తుంది. అంతే కదా. కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏంటి? అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ పార్టీ. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు స్వేచ్ఛగా ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తం చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు కాంగ్రెస్ పార్టీలో. అదేమంటే అది నా వ్యక్తిగత అభిప్రాయం అంటాడు కాంగ్రెస్ పార్టీలో. లీడర్లు ఎవరైనా సరే నా వ్యక్తిగత అభిప్రాయం అండి అని అంటారు. ఆ స్వేచ్ఛ ఆ పార్టీలో ఉంది. అలాంటి స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీలో కూడా ఉందని చెప్పి ఆయన అనుకోని ఉండొచ్చు. జీవీ రెడ్డి గారు నేను అనుకుంటున్నా. కానీ తెలుగుదేశం పార్టీ కల్చర్ వేరు, వైసీపీ కల్చర్ వేరు, కాంగ్రెస్ కల్చర్ వేరు, బీజేపీ కల్చర్ వేరు. ఆయా పార్టీల సిద్ధాంతాలు వేరు. అవును, ఆయా పార్టీలకు సంబంధించిన క్రమశిక్షణ వేరే ఉంటుంది. ఇదే కాంగ్రెస్ పార్టీలు అయితే అసలు పట్టించుకునే వాళ్ళ జీవీ రెడ్డి గారిని పట్టించుకోరు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం కదా అనేక సందర్భాలు. తెలంగాణలో కోమటిరెడ్డి గారు ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు, దాని కౌంటరు జగ్గారెడ్డి గారు ఇస్తారు. వీళ్ళిద్దరికి కౌంటరు శ్రీనివాసరెడ్డి గారు ఇస్తారు. వీళ్ళ ముగ్గురికి కౌంటరు ఇంకొక ఆయన ఇస్తారు. ఇదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర ఆక్రమణలు తొలగిస్తే క్యాబినెట్లో మినిస్టర్లే కౌంటర్లు ఇచ్చుకున్నారు కదా. కానీ పెద్ద పట్టించుకోలేదు ఎవరు, పార్టీ ఏమి ఇన్వాల్వ్ కాలేదు. అది కాంగ్రెస్ పార్టీ కల్చరు, సిద్ధాంతం. అంతే, సిద్ధాంతమో లేదా కల్చర్ అనుకో. అది మనకు కూడా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అని అంటే కుదరదు కదా, ఇంప్లిమెంట్ కాదు. ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టకూడదు కదా. క్రమశిక్షణ ఉంటుంది కదా. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో రీసెంట్గా జరిగిన సంఘటనలే తీసుకున్నాం, గతంలో కాకుండా. రీసెంట్గా జరిగిన సంఘటనలు తీసుకుంటే ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు ఆయన, కొలికిపూడి శ్రీనివాస్. ఆ ఇష్యూ నడుస్తుంది. కొలికిపూడి శ్రీనివాస్ ఇష్యూ చాలా సీరియస్గా నడుస్తుందని ఆయన ప్రెస్ మీట్ పెట్టారా? ప్రెస్ మీట్ పెట్టలేదు కదా. క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరుపరిచారు ఆయన్ని. ఆయన కూడా చేసింది ఏంది? డైరెక్ట్గా పోయి నేను ఎమ్మెల్యేని కాబట్టి మీరు ఆక్రమణ తొలగించేసేయండి అని చెప్పి ప్రొక్లైన్ తీసుకెళ్ళాడు ఆయన. ఆయనే తొలగించాడు. ఆయనకి ఏ అధికారం ఇచ్చారు? అధికారం లేదు కదా. ఆయన సదరు అధికారులకి చెప్పడం అది ప్రాసెస్. నువ్వు ప్రాసెస్ ప్రకారం వ్యవహరించట్లేదనే కదా ఆయనకి నోటీసులు ఇచ్చింది. క్రమశిక్షణ సంఘం ఎదుట నిల్చోబెట్టారు కదా ఆయన్ని. జరిగింది కదా అది. మరి ఆయన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలా? తెలుగుదేశం పార్టీ కల్చర్ తెలుసు కాబట్టి, తెలుగుదేశం పార్టీ పద్ధతులు తెలుసు కాబట్టి. ఆయన ఒకేలా అగ్రెసివ్గా స్టెప్స్ వేయచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ పాలసీ ఏదైతే ఉందో బేసికల్గా ఆ పాలసీని దాటి చంద్రబాబు నాయుడు గారి మీద లేదా లోకేష్ గారి మీద వ్యతిరేకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడలేదుగా.
అక్కడ లోకల్గా ఉండేటువంటి అసంతృప్తులు ఏ ఉన్నాయి వాటి మీద ఏదో మాట్లాడుకుంటున్నారో అది పేపర్లో వస్తుంది, ఏదో నడుస్తుంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరణ తీసుకుని అధిష్టానం దగ్గర పిలుచుకున్నారు, మాట్లాడుతున్నారు, సరి చేస్తున్నారు, నడిచిపోతుంది. అవును కదా. తర్వాత పార్థసారథి గారు ఉన్నారు. పార్థసారథి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు కాంగ్రెస్. ఆయన ఏం చేశారు, ఆయన కూడా తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేదిక మీద చూపించారు. ఏమైంది, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, తెలియజేసిన పొరపాటు క్షమించండి అని చెప్పారా లేదా? చెప్పారు కదా. మరి రిగ్రెట్ ఫీల్ అయ్యారు కదా. మరి ఆ రెండు ఎపిసోడ్ని మనం చూస్తే మరి ఇది 3వ ఎపిసోడ్ అనుకుందాం జీవిరెడ్డి గారిది. జీవిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదుగా పార్టీ యాంగిల్లో చూస్తే. ఓకే, ఆయన యాంగిల్లో చూస్తే కరెక్ట్ అనిపించవచ్చు, బట్ పార్టీ యాంగిల్లో చూస్తే ప్రెస్ మీట్ పెట్టి అవి బయట పెట్టడం అనేది అది ప్రభుత్వానికి పార్టీకి డ్యామేజ్ కలిగించే అంశాలు కదా. ఇంకొక అంశం కూడా చెప్తాను, గుర్తు చేస్తా. రీసెంట్గా జరిగింది, కూటమిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, సీజ్ ద షిప్ అన్నారు. దాని మీద ఎన్ని జరిగినాయి అసలు? నువ్వు అది కేంద్ర పరిధిలో ఉందని ఒకళ్ళు, రాష్ట్రంలో ఉండేటువంటి నాదెండ్ల మనోహర్ లేదా ఆయన డిపార్ట్మెంట్ కదా, ఈయన పోయి సీజ్ ద షిప్ అంటూ ఏంటి, డిప్యూటీ సీఎం అయినంత మాత్రం ఇంకేమైనా పవర్స్ ఉంటాయా ఏం చెప్పి రకరకాల మాట్లాడారు కదా. ఆ తర్వాత నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి కూడా ఆయన వివరణ ఇచ్చారుగా. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి వివరణ ఇచ్చారా లేదా? వివరణ ఇచ్చి ఇంతమంది ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి నువ్వు వద్దు అని చెప్పేసి అన్నగా నేను వెళ్ళాను, ఎందుకు వెళ్ళానంటే అని చెప్పి వివరణ ఇచ్చారు కదా ఆ రోజు. దాని సివియారిటీ అలా ఉంది, అందుకు వెళ్ళానని చెప్పి. దానికంటే ముందు ఏం జరిగింది, హోంమంత్రి అనిత గారి గురించి నేను ఎంటర్ కావాల్సి వస్తుంది ఇలాగ వదిలేస్తే అని చెప్పేసి అన్నారు. తర్వాత ఏం జరిగింది, ఆయనే అనిత గారి దగ్గరికి వచ్చి ఆయన సంజాయిషి కోరారు కదా, ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి అన్నట్టుగా మాట్లాడారు కదా. అంటే నేను నీ డిపార్ట్మెంట్ గురించి నేను మాట్లాడని ఫీల్ కావద్దు, నేను అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నేను రియాక్ట్ కావాల్సి వచ్చిందని చెప్పారా లేదా? ఎందుకు చెప్పారు ఇవన్నీ? ప్రభుత్వానికి పార్టీకి ఎంతో కొంత ఇబ్బంది కలిగిద్దేమో అనే ఉద్దేశంతో చెప్పారు. ఇవన్నీ ఈ మధ్య జరిగినాయి కదా, ఈ 7 నెలల నుంచి జరిగినాయి కదా. మరి వాళ్ళు ఎందుకు చెప్పారు? కేవలం దీని గురించే కదా. మరి జీవీ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు, అయిపోయింది, చంద్రబాబు గారు కలిశారు. కలిసిన తర్వాత ఆయన మరి వీళ్ళలాగా చెప్పొచ్చుగా, ఇది జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తానన్నారు, బట్ నేను ప్రెస్ మీట్ పెట్టుకుని ఉండాల్సింది, బట్ ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది అని చెప్పాలి కదా. చెప్పకుండా రిజైన్ చేసేసి వెళ్ళారు కదా. అది కూడా రిజైన్ ఎప్పుడు, దాదాపుగా 24 hours తర్వాత, కలిసిన తర్వాత. అంటే దాని అర్థం ఏంటి? వెరీ సింపుల్. ఇవన్నీ కొంచెం లోతుగా ఆలోచించాలి. లోతుగా ఆలోచిస్తే తప్ప అక్కడ ఏం జరిగింది అనేది మనకు బయటకు రాదు. ఇంతకీ సామాజిక మాధ్యమాల్లో కనపడుతున్న విధంగా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కొన్ని పదవులకి రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అంటే ఏం చెప్తారు? అదే చెప్పేది. ఇప్పుడు ఆయన యాంగిల్లో చూసే వాళ్ళకేమో పెరిగినట్టు కనిపిస్తుంది. పార్టీ యాంగిల్లో సంస్థాగతంగా లేదంటే ఆయన భవిష్యత్తు రాజకీయం గురించి ఆలోచించే వాళ్ళకేమో తొందరపాటు చర్యగా కనబడుతుంది. దూకుడు, తొందరపాటు అనేది రాజకీయాల్లో ఎప్పుడు కూడా హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. సో కాబట్టి దూకుడు వ్యవహారం ఆయన చేసుకున్నాడు అనేది ఒకటి అనిపిస్తుంది. బట్ ఆయన యాంగిల్లో ఏంటి, ఆయన యాంగిల్లో చూసేటువంటి అభిమానులకి కొంతమంది ఉంటారు, ఇంకా అలా ఉంటారు, సెకండ్ యాంగిల్ ఆలోచించరు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది కమెంట్లు కూడా పెడుతున్నారు, జీవీ రెడ్డి గారికి ఆత్మాభిమానం ఉంది కాబట్టి ఆయన రిజైన్ చేశాడని, ఇలా రకరకాలుగా ఆయన హీరోని చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. నేను అదే చెప్పేది, ఆత్మాభిమానం అంటే ఏంటి? మరి ఆత్మాభిమానం అవతల వాళ్ళకి కూడా ఉంటే, ఇప్పుడు అందరికీ ఆత్మాభిమానం ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా పరిపాలనలో భాగస్వాములు కావాలి. చంద్రబాబు గారికి ఆత్మాభిమానం లేదా? మరి అంతమంది చేత ఆయన మాటలు పడుతున్నారు కదా. అసలు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు పడినంత అవమానం ఎవరు పడల. 2024 ఎన్నికల దృశ్యాన్ని కనుక మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు పడిన అవమానాలు ఇంకెవరు పడల. సొంత సామాజిక వర్గం నుంచి, పార్టీ నుంచి ఎన్ని రకాలుగా పడ్డారు.
ఆయన 21 సీట్లు తీసుకుంటే మనకి 21 ఎందుకు ఒప్పుకోవాలి? చంద్రబాబు నాయుడుకి అమ్మురుపోయారు, దత్తపుత్రుడు అని చెప్పి వాళ్ళు ఒకవైపు, 4 పెళ్ళిళ్ళు అని చెప్పి ఇంకొక వైపు. తర్వాత అసలు నువ్వే ముఖ్యమంత్రి కావాలి కదా, అసలు నువ్వు ముఖ్యమంత్రి కాకుండా ఇదేంది ఇది అని చెప్పిన వాళ్ళు కొంతమంది. అసలు కాపు సామాజిక వర్గం అయితే ఇంకొక రకంగా ఆయన్ని. మరి ఇన్ని అవమానాలు మరి ఆయన పడ్డారు కదా, మరి ఆయన ఎందుకు పడ్డారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం పడ్డారు. మరి ఆయనకు ఆత్మాభిమానం లేదా? అందరికన్నా ఆత్మాభిమానం ఎక్కువ ఉన్నటువంటి లీడర్ ఎవరు ఉన్నారంటే బహుశా నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ గారే. మరి ఆయన ఎందుకున్నారు? ఎందుకు ఎక్కడికక్కడే తగ్గి ఉన్నారు? ఆయనే చెప్పాడు కదా, నేను తగ్గుతున్నానని. ఎవరి కోసం తగ్గానంటే రాష్ట్రం కోసం తగ్గాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గానని చెప్పారు. మరి వాళ్ళకన్నా ఆత్మాభిమానం జీవీ రెడ్డి గారికి ఎక్కువ ఉంది అని చెప్పి ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు అనుకుంటే వాళ్ళ ఇష్టం అండి, అది మనం కాదనలేము. ఎందుకంటే ఎవరు వాళ్ళ అభిమానం వాళ్ళది, ఎవరి మనస్తత్వం వాళ్ళది, ఎవరి అంచనాలు వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. మరి ఇవన్నీ మనం ఈ మధ్యకాలంలో జరిగినాయిగా. 2024 కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత జరిగినటువంటి అంశాలే కదా ఇవన్నీ. మరి దీనికి ఏం చెప్తారు? ఆత్మాభిమానం అంటే ఈ కోణం నుంచి ఆలోచించి కొద్దిగా గ్రాఫ్ పెరిగిందా, లేకపోతే స్ట్రైక్ రేట్ ఆయనకి ఎంత ఉంది, లేకపోతే వీళ్ళు తిప్పేటువంటి సోషల్ మీడియాలో తిప్పేటువంటి ఆ సర్వేలో నిజమేంది, ఆ సర్వే తాత్కాలికమైనటువంటి భావోద్వేగాలతో కూడినటువంటి రిజల్టా, లేకపోతే భవిష్యత్తు రాజకీయాల కోసం ఉపయోగపడేటువంటి సర్వేనా అనేది ఆ సర్వే చేసి పోస్ట్ చేసినటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.